వక్ఫ్ భూమి అంటే అల్లా కోసం, దేవుడి కోసం, మసీదు కోసం గతంలో ఎవరైనా వ్యక్తులు వాళ్ళ ఆస్తుల్ని రాయడం దేవుడి కోసం అలా రాసిన వాటిని వక్ఫ్ భూములు అంటారు. ఆ వక్ఫ్ భూములకు సంబంధించిన వక్ఫ్ బోర్డు వాళ్ళు దాన్ని మానిటరింగ్ చూస్తారు. దాని నుంచి వచ్చే ఆదాయంతో పేద ముస్లింలు చదివించడమా, లేకపోతే కనుక మక్కాకి పంపించడమా, లేదంటే కనుక వాళ్ళకి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్సెస్ షాపులు అట్లా కట్టి వాళ్ళకు ఉపాధి కల్పించడమా, మదర్సాలు కట్టి చదివించడమా, ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటారు. అయితే ఉత్తరప్రదేశ్లో జరిగింది ఏంటంటే అలా ప్రజలు ఇచ్చినటువంటి భూములు కాకుండా ఆక్రమించుకున్న భూముల్ని వక్ఫ్ కిందకి, లేదంటే కనుక ప్రభుత్వ భూముల్ని వక్ఫ్ కిందకి పెట్టుకొచ్చారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చాక లెక్క తీస్తే 31,000 వక్ఫ్ ప్రాపర్టీస్ అక్రమం అని తేలింది. 31,000 అధికారికంగా లెక్కలు తీసి ఇప్పుడు 31,000 వక్ఫ్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. वक्फ संपत्तियों का रजिस्ट्रेशन रद्द किया गया। అది కీలకం.